వీక్షకులందరికీ నమస్కారం. మే నెలలో వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, ఏ గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటాయి, ఏ గ్రహాలు ఈ రాశి వారికి ప్రతికూలంగా ఉంటాయి అనేటువంటి అనేక అంశాలని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రత్యేకించి ప్రతికూలంగా ఏమైనా గ్రహాలు ఉంటే వాటిని అనుకూలంగా ఏ విధంగా మరల్చుకోవాలి అనేటువంటి పరిహారాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వృశ్చిక రాశి వారికి గురుబలం ఉన్నటువంటి మాసం 2024లో ఇప్పటికి 4 నెలలు గడిచిపోయాయి. ఇప్పటి వరకు గురుబలం లేదు. ఈ 5వ నెలలో మే నెలలో గురుబలం వచ్చింది. ఈ గురుబలం వచ్చినటువంటి మాసంలో ఖచ్చితమైనటువంటి మార్పులు జరుగుతాయి. దాంతోపాటుగా ఇంకొక గొప్ప విషయం ఏమిటి అంటే అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోవడం. చతుర్థ స్థానంలో శని కుజుడు ఇద్దరు కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్య. మరి ఆ అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయినటువంటి మాసం, అలాగే 6వ స్థానమందు రవి యోగిస్తూ ఉన్నటువంటి మాసం, 6వ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నటువంటి మాసం, భృగు షట్కము అనేటువంటి దోషం తొలగిపోయినటువంటి మాసం. మరి ఇలా చెప్పుకుంటూ పోతే వృశ్చిక రాశి వారికి గత నెలలతో పోల్చుకుంటే ఈ నెలలో చాలా గొప్ప మార్పులు అనేటువంటివి రాబోతూ ఉన్నాయి. అవి కూడా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి మార్పులుగానే మనం చెప్పవచ్చును. దీనికి కారణం ఒకటి, గురువు యొక్క 7వ స్థాన స్థితి, అర్ధాష్టమ కుజుని బలం తొలగిపోవడం ఇత్యాది విషయాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నటువంటివి. అది ఏంటంటే దీనివల్ల ఏమవుతుంది అంటే ఒకటి, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. గత కొద్ది కాలంగా నీలాపనిందల్ని అనుభవిస్తూ, ఆర్థిక ఇబ్బందుల్ని అనుభవిస్తూ, అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ, కుటుంబ సమస్యలతోటి బాధపడుతూ, కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలతోటి కానీ లేదా ఆర్థిక ఇబ్బందులు లేదా కుటుంబ సభ్యులు మీ మాటను లెక్క చేయకపోవడం లాంటి విషయాలని ఇవన్నిటినీ కూడా చూసుకుంటే వృశ్చిక రాశి వారి పరిస్థితి అసలు బాగాలేదు. మానసికమైనటువంటి భయంతో గడుపుతూ ఉంటారు. ఎంతసేపు కూడా మానసిక భయం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు అసలు ఇంట్లో ఉండకూడదు, బయటికి వెళ్ళిపోయి ఎక్కువసేపు వీళ్ళు జీవిస్తూ ఉంటారు. మరి అటువంటి పరిస్థితుల నుండి బయటకు తీసుకొచ్చేటువంటి విధంగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి పనిచేస్తుంది. మరి ఈ మాసంలో కూడా కొన్ని దోషాలు ఉన్నాయి. ప్రత్యేకించి 7వ స్థానంలో ఈ నెలాఖరికి ఎక్కువ గ్రహస్థితి, అనగా మే నెల చివరికి వచ్చేసరికి 7మంలోనే గురుడు, శుక్రుడు, బుధుడు, రవి, చంద్రుడు ఇత్యాది గ్రహాలన్నీ కూడా 7వ స్థానంలోకి వెళ్ళిపోతారు. అయితే అదేం దోషభూయిష్టమైనటువంటి స్థానం కాదు. అందుకని ప్రత్యేకించి గురుబలం రావడం ఐశ్వర్య సంకేతంగా చెప్పవచ్చును. రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్రపోషణం అన్నది శాస్త్రం. అనగా 7మంలోకి గురువు రావడం వల్ల అటు జీవిత భాగస్వామితోటి ఉండేటువంటి సత్సంబంధాలు మెరుగవుతాయి, అలాగే సంతానం యొక్క పరిస్థితి మెరుగవుతుంది, అలాగే తోబుట్టువులతో ఉండే పరిస్థితులు, బంధువులతో ఉండే పరిస్థితులు మెరుగవుతూ ఉంటాయి. అనగా ఒక సమిష్టి కుటుంబము అనేటువంటిది ఏర్పాటవుతుంది. అంతేకాక వివాహం కానటువంటి వారికి వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానం కలగడం ఇత్యాది విషయాల్లో ఈ మాసంలో మంచి ఫలితాలు రానున్నాయి. అయితే పంచమంలో ఎప్పుడైతే కుజరాహువులు కలిసి ఉన్నారో ఒకంత అగ్రెసివ్గా ముందుకు వెళతారు. అనగా మీ యొక్క ధోరణి మార్చుకుంటూ ఉంటారు. గతంలో మనం ఇలా చేసాం, మనకి మంచి ఫలితం రాలేదు కదా, ఇప్పుడు ఇలా చేద్దాం, మనకి ఏమైనా మంచి ఫలితం వస్తుందేమో అనేటువంటి విధంగా కొంత అగ్రెసివ్గా ముందుకు వెళుతూ ఉంటారు. అయితే ఈ ధోరణి కూడా మంచి ఫలితాలని ఇస్తుంది. ప్రత్యేకించి అర్ధాష్టమ శనేశ్వరుడు వల్ల కొన్ని మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్నా ఆర్థికంగా మాత్రం గత మాసాలతో పోల్చుకుంటే ఈ మాసం వృశ్చిక రాశి వారు చాలా అద్భుతంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఏవి కూడా వీరికి దరి చేరవు. సమయానుకూలంగా చేతికి ధనం అందుతూ ఉంటుంది. రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలు తగ్గేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉంటుంది. మాట పట్టింపులు తగ్గుముఖం పట్టడం, గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినటువంటి అవకాశాలు కానీ వ్యక్తులు కానీ మరలా వారు మీ దరికి చేరుతూ ఉండడం ఒకంత ఆనందానికి కారణమవుతూ ఉంటుంది. అంతేకాక మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు దగ్గర నుండి బంగారు ఆభరణాన్ని కొనుగోలు చేయడం, వాహనాలు, ఇళ్ళు, స్థలములు లేదా మరి ఏ ఇతరత్ర వస్తువులను కానీ వీటిని కానీ కొనుగోలు చేసేటువంటి
పరిస్థితులు అవి కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఉద్యోగపరమైనటువంటి విషయాలను కనుక చూసినప్పుడు ఉద్యోగపరంగా వృశ్చిక రాశి వారికి మంచి అవకాశాలు రానున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, ఆశించినటువంటి చోటుకి ట్రాన్స్ఫర్ కానీ, ఉద్యోగంలో స్థిరత్వం కానీ, లేదా మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం, అది ప్రభుత్వ ఉద్యోగమైనా మామూలు ఉద్యోగమైనా, మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం మీకు లభించడం కానీ, ఇవన్నీ కూడా చక్కగా వృశ్చిక రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. దానితో పాటుగా వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. ఇటు ఉద్యోగంలో ఎదుగుదల, ఉద్యోగంలో ధనప్రాప్తి, ఆ వ్యాపార పరంగా కూడా ఆర్థిక లాభాన్ని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అనగా వ్యాపార పరంగా ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా మెరుగవుతాయి. ప్రత్యేకించి వ్యాపార పరంగా ఏదైనా రుణ బాధలు కానీ, లేదా ఏదైనా పోటీ పరంగా మీరు వెనకబడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే కూడా వాటి నుండి బయటపడి మీ వ్యాపారాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అలాగే విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా చదువు చాలా గొప్పగా ఉంటుంది. అంతేగాక దూరత్ర ప్రయాణాలు చేయడానికి, విదేశీయానం చేయడానికి, విదేశాల్లో చదువుకోవడానికి, ఇక్కడ పోటీ పరీక్షలలో మంచి ఫలితాలను సాధించడానికి, వీటన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అయితే ఈ మాసంలో మొదటి 10 రోజులు కూడా సప్తమంలో కేవలం గురుడు మాత్రమే ఉంటారు. అది చాలా మంచి స్థితి. అందువల్ల మాసం చాలా ఆనందంగా ప్రారంభమవుతుంది. 10వ తారీఖు దగ్గర నుండి 20 మధ్యలో కొన్ని గ్రహాలు సప్తమానికి చేరతాయి. దానివల్ల కొంత ప్రయాణాలు అధికంగా చేస్తూ ఉండడం, కొంత శరీరం కష్టపడడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ జీవితంలో చాలా గొప్ప మార్పులు సానుకూలంగా వస్తాయి. ఇక చివరి 10 రోజుల్లో ఉన్నటువంటి అన్ని దోషాలు తొలగిపోయి ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ మే నెల అన్నిట్లోనూ కూడా చక్కగా వృశ్చిక రాశి వారికి మంచి అవకాశాలను ఇస్తూ, మంచి ఆర్థిక స్థితిగతుల్ని ప్రోత్సహిస్తూ ఆనందదాయకమైనటువంటి సమయాన్ని ఇస్తుంది. అయితే ఈ అర్ధాష్టమ శని దోషాన్ని కూడా పోగొట్టుకోగలిగితే మరింత మంచి ఫలితాలను సాధించగలుగుతారు. మరి దానికోసం ఏం చేయాలండి అంటే, ఈ మాసంలో ఎప్పుడైనా శని త్రయోదశి వస్తే చక్కగా శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోవడం, లేదు మాస శివరాత్రి రోజున పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం, లేదా అది మనకి కుదరలేదనుకుంటే శనివారాలు ఏదైనా శివాలయానికి వెళ్ళి సాయంత్రం పూట ప్రదోష కాలంలో దీపారాధన చేస్తూ ఉండడం, దానివల్ల కూడా ఈ శనేశ్వరుడి బాధ తగ్గుతుంది. ప్రతిరోజు చదువుకోవడానికైతే పరమేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ, రావణకృత శివతాండవ స్తోత్రం కానీ, కాలభైరవాష్టకం కానీ ఇవి చదువుకుంటూ ఉంటే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. చక్కగా పెరిగినటువంటి గురుబలం సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి. ఆ పెరిగినటువంటి గురుబలం వల్ల కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్పష్టం.